నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్. గ్రాండ్ చెప్పండి బాబా. ఈ మధ్య కాలంలో హార్ట్ ప్రాబ్లమ్స్ అందరికీ వచ్చేస్తున్నాయి, వయసుతో సంబంధం లేకుండా. అది న్యాచురల్ గా కొంచెం తగ్గించుకునే పద్ధతి, అంటే రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే పద్ధతి ఉంటుందా? అంటే గుండె జబ్బులు పర్టికులర్ గా కొంతమందికి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా బాబా? ఎందుకని వస్తాయి? తప్పకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని మనం కుల్ ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్. గుండె జబ్బులు రావడానికి ప్రధానంగా డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే షుగర్ వ్యాధి ఉందంటే వాళ్ళకి ఫ్యూచర్ లో గుండె జబ్బులు వస్తాయి, అది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. తర్వాత గుండె జబ్బులు రావడానికి బీపీ పేషెంట్లకు కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. తర్వాత అధిక బరువుతో ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా కింద చూద్దాం. అధిక బరువు ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి లేదా బీపీ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బరువు పెరగకుండా ఉండడం చాలా ఉత్తమం. అది వచ్చేసింది. ఇంకొకటి, బీపీ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వస్తే నొప్పి వస్తుంది, తెలిసిపోతుంది మనకి నొప్పి వచ్చి. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పేషెంట్లకి గుండె జబ్బు వచ్చే విధానం ఉంది కదా, నొప్పి లేకుండా చల్లగా వచ్చి చచ్చిపోతారు. చూసారా ఎంత ప్రమాదం? నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ ఈ డయాబెటీస్ పేషెంట్లకి నొప్పి రాదు, సన్న ఇలా వెళ్ళిపోతారు. చూడండి, మీరు మాట్లాడుతూ స్టేజ్ మీద ఇలా పడిపోతుంటారు. పీజేఆర్ గారిని ఉండాను, పి జనార్దన్ రెడ్డి గారు అని ఉండే, వాళ్ళు ఖైరతాబాద్ అయ్యింది. ఆయన 2006లో ఇప్పుడు అలానే గాంధీ భవన్ లో అలా చనిపోయాడు ఆయన. అట్లా డయాబెటీస్ ఉంటే గుండె జబ్బులు వచ్చేది ఎలా ఉంటుంది అంటే నొప్పి తెలియకుండా చనిపోతారు. డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, వీళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ ఆస్తమా పేషెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బాగా ప్రెషర్, డిప్రెషన్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేనా, గుండె జబ్బులు ఈ కాలంలో ఎలా అయినా వస్తున్నాయి. అందుకోసం చిన్న ఏజ్ లో కూడా వస్తాయి, వంశపారంపర్యంగా వస్తాయి, డిఎన్ఏ. సో కొందరికి ఈ మధ్యకాలంలో పిల్లలకి గుండెకి హోల్ పడుతుంది, అలా రకరకాలుగా రావచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా మనము మన గుండె స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏమేం చేయగలుగుతాం. ఇప్పుడు బ్రెయిన్ ఉంది, దాంట్లో మెదడు ఉంది అనుకుంటాము. గుండె ఏం చేస్తుంది? వీటన్నిటికీ పంపింగ్ చేస్తుంది అనుకుంటున్నాం కదా. గుండె కూడా ఒకలాంటి మెదడే, మెదడే. సో హార్ట్ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో, మనిషి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో చనిపోయే అవకాశాలు ఎక్కువ. బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, కోమాలకి వెళ్తారు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, ఖర్చు కూడుకుతున్నాయి. ఎందుకంటే మొన్న మా మామయ్యకి చెప్తాం కదా, ఆరోగ్యశ్రీ అన్నాం, అదన్నా ఇదన్నారు, కానీ ఎంత ఆరోగ్యశ్రీకి పోయినా మళ్ళీ 3 లక్షలు అయింది మాకు. చెప్తారు డాక్టర్లు, మేము ఆరోగ్యశ్రీ ఉందండి, మీకు ఆధార్ కార్డు ఉంది, ఇదన్నా అని అంటారు. కానీ మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళు, మనకేం తెలుస్తా అక్కడికి పోతే, అయ్యో మీకు ఆరోగ్యశ్రీ కింద మీకు అది నాసిరకం వస్తుంది, మేము మంచి ఒరిజినల్ వేస్తాం అని అంటారు. అప్పుడు మన ప్రాణం కదా, ఆలోచించు. ఇప్పుడు మన దగ్గర న్యూమరాలజీ ఫీజులు ఇవన్నీ కట్టాలంటే హైపేడ్ అంటే ఇప్పుడు కాకపోతే తర్వాత కడదాంలే అంటే, కానీ హాస్పిటల్ అట్లా ఉండదు. ప్రాణానికి ఏదైనా సరే అమ్ముతాం, అప్పులు చేస్తాం, తాకట్టు పెడతాం, అడుక్కుంటాం. ఎవరిదైనా హాస్పిటల్ ఉన్నాయంటే ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు హాస్పిటల్ ఉన్నాయంటే. సో ఆ స్టంట్ ఏదైతే వేస్తున్నారో
ఏమండి గవర్నమెంట్ ఇచ్చేది స్టంట్ ఆగదండి, దానికి తొందరగా ఎక్స్పైర్ అవుతుందండి, ఎక్కువ కాలం ఉండదండి అనగానే అమ్మో గుండె అవి ఎంత అవుతుందండి, 1,50,000 అవుతుంది. చూసారా, మనకేమో ఆరోగ్యశ్రీ ఫ్రీ అంటారు, తర్వాత ఏమవుతుంది అక్కడ పోతే పెద్ద పెద్ద కార్పొరేట్ పేర్లు చెప్పలేదు కానీ అన్ని హాస్పిటల్ చేసేది ఇదే. మనం ఏమనుకుంటాం ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ, అక్కడ పోయిన తర్వాత డాక్టర్లు చెప్పేది ఏం చెప్తారు, వాళ్ళు ఒకటే చెప్తారు, అమ్మా గవర్నమెంట్ ఏమంటే వేస్తాం, ₹1 ఖర్చు లేదు, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. అలా అంటే ఇంకెవరు చేయించుకుంటారు, బాధ అదే అక్కడ సెంటిమెంట్ ఆయింట్మెంట్ అన్ని అక్కడే పనిచేస్తాయి. వైద్యులు ఏమన్నా పేషెంట్లు ఏమనుకుంటారు, అమ్మో అప్పు చేసిన నా భర్తను కాపాలి, మా నాన్నని కాపాడాలి, అయిపోయింది. తర్వాత స్టంట్ వేయించిన తర్వాత కూడా వీళ్ళు మొదట్లో ఉన్నట్టుగా ఉండదు, వాళ్ళ జీవన క్రియలన్నీ స్లో అయిపోతాయి, వాళ్ళు ఏదన్నా ఇట్లా ఎత్తడానికి వీలుండదు, పనులు చేయలేరు. అర్థమైందా ఇప్పుడు? అంటే ఒక్కసారి గుండె సర్జరీ మీకు జరిగిందంటే 5 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం తగ్గిపోయినట్టే అని నాకు నేర్చుకున్న నాకు గురువులు చెప్పారు, బాబా రామ్దేవ్ కానీ ఎవరన్నా. అంటే దీన్ని బట్టి చాలా మంది 2 సార్లు 3 సార్లు అలా జరుగుతూనే ఉంది. అర్థమైందా? సో అందుకోసం నేను అంత ప్రాబ్లం వచ్చేంత వరకు చూసుకోకుండా మనకు దివ్యమైన ఔషధం ఉంది, హృదయ సుధా. హృదయ సుధా ఇది మా అంకుల్కి వాడాము ఫస్ట్ లో, వాడితే చాలా రిలీఫ్ అయింది. ముందు ఆయనే చెప్పాడు బాగుందండి ఇది వాడితే కొంచెం రిలీఫ్ ఉంది. నేను రెగ్యులర్ గా ఇవన్నీ వాడమన్నా, కానీ కొందరికి నమ్మకం ఉండదు కదా, డబ్బులు పెడితేనే ఆరోగ్యం వస్తుందని మైండ్ సెట్ ఉంటుంది చాలా మందికి. సో ఇక మనం వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకి మనం చెప్పము, అడిగి నమ్మకం ఉన్న వాళ్ళకే నేను చెప్తాను. సో ఇలా ఎవరికైతే గుండె వ్యాధులు వచ్చి మేము ఆపరేషన్కి 3 నెలలు 6 నెలలు ఉంది అని అంటుంటే ఫస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి మీరు యోగా చేయండి, ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోండి, మేము ఆపము. కానీ ₹1 ఖర్చు లేకుండా తగ్గేది ఎక్కడ లేవు. ఇక్కడ కూడా 100, 500, ₹1000 పెట్టాల్సిందే కదా మెడిసిన్. సో అలాంటి కాకుండా ఉండడానికి ఈ హృదయ సుధా వాడితే, ఉదయం సాయంత్రం వాడితే గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంది. ప్రాణాయామ ముద్రలు చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. దీనితో మళ్ళీ ఇవన్నీ వాడాలి, గోమూత్రము, అలవీరా, ఘృతకుమారి అంటారు దీన్ని, తర్వాత ఆమ్ల, తులసి, ఒక 300 రకాల జబ్బులు తగ్గుతాయి దీంతో. అట్లా ఇవన్నీ వాడుతూ ఈ హృదయ సుధాను వాడుతూ గుండెకు ప్రత్యేకంగా సంబంధించింది కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు, మేమైతే 3 లక్షలు పెట్టాం, ఆరోగ్యశ్రీ అన్నాడు 3 లక్షలు పెట్టాం. ఇది పరిస్థితి. అంటే మేము మాకు తెలిసిన మా ఇంట్లో అందరు మెడికోస్ ఉండి కూడా, అందరూ డాక్టర్లు ఉండి కూడా మేమే ఇంత పెడుతున్నాం అంటే అమాయకుడు ఎంత పెడతాడు ఇంకా కదా. హెల్త్ నాలెడ్జ్ ఉంది, అందరూ తెలుసు, మీరే మాతోటే కట్టించున్నారంటే ఇంకా వేరే వాళ్ళతో ఎంత లాగుతున్నారో అర్థం చేయండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రతి నెల హాస్పిటల్కి రావాల్సిందే, ఎక్కడున్నా సరే. మీరు మహబూబ్నగర్ ఉన్నా, కరీంనగర్ ఉన్నా, హైదరాబాద్ లో చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రతి నెల చెకలు వచ్చిన ప్రతిసారి 3,000 నుంచి 5,000 ఖర్చు అవుతాయి. చూసారా ఎంత బాధ. సో అందుకోసమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, కానీ మహాభాగ్యమే ఆరోగ్యం కాదు. ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే అన్ని సాధించవచ్చు. నేను ఎగ్జాంపుల్, ఒకవేళ నేను డబ్బు కోసం ఇంత పరితాపించడం వల్ల ఆరోగ్యం పోయిందిగా. ఇప్పుడు నేను అన్ని బ్యాలెన్స్ చేసుకున్నా, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నా ఆఫీస్ టైము అని చెప్పేసి ఎందుకు పెట్టాను, ఆరోగ్యం బాగుంచుకోవాలి. ఇక 2 సార్లు మిస్టేక్ అయింది, సరి చేసుకున్నాను, మళ్ళీ నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి పాటిస్తున్నాను. సో అందుకోసమే తప్పకుండా మీకు గుండె జబ్బులతో బాధపడే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది దివ్య ఔషధము, ఆయుర్వేదం, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్సే. సో వాడండి, ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ బాబా. మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల 1వ తారీఖు జూమ్ మీట్ లో జరుగుతుంది. 2 నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్ జరుగుతాయి. మన స్వంత ఆఫీసు వినయ్ నగర్, చంపాపేట, హైదరాబాద్ లో ఉంది. తర్వాత పామిస్ట్రీ క్లాసెస్ 10వ తారీఖు. 19వ తారీఖు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో. అక్టోబర్ 6వ తారీఖు మనకు ఆన్లైన్ లో వాస్తు
360 degrees వేదిక్ వాస్తు. ఓకే. యోగా క్లాసెస్? యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. ఓకే. అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము. తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో, ఒక 500 మంది 1000 మంది ఉన్నారనుకోండి, మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు, తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు, తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు, వాళ్ళ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా వాళ్ళకు 1000 మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం. అసలు నేను ఫ్రీ ఇవ్వను, ఎందుకంటే 18 సంవత్సరాలు ఫ్రీగానే చేశాను. కానీ 2020 నుంచి నా అన్ని కమర్షియల్ హైపెట్ కదా. సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ ఇవ్వాలనుకున్నానంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు. సో అందుకోసం మనం అది ఫ్రీ. బాబా పాండంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ ట్విన్ సిటీస్కే. ఇది బాగా సక్సెస్ అయితే మనం వేరే రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళొచ్చు, జిల్లాలకు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.